పనికి మాలిన పని కాకపోతే ఇదేంటండి? చూడన్న బుద్ధునోడు చేస్తాడు అది. ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా అంతే. దాని మీద అంబేద్కర్ విగ్రహం నేనే స్టార్ట్ చేసిన, ఫౌండేషన్స్ వేసిన, నేనే దాన్ని కమిషన్ చేసిన, కంప్లీట్ చేసిన. దాని మీద నా పేరు ఉందని చెప్పి అదే పనిగా అధికారులను పంపించి దాన్ని చిజిల్ చేసి ఆ పేరుని తీసిస్తాడు. ఎంత పనికి మాలినోడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇప్పుడు నా పేరు ఆ నుంచి తీసేస్తే మాత్రం ఆ అంబేద్కర్ విగ్రహం ఎవడు కట్టాడో తెలీదా? ఈ రైతులకు సర్వేలు ఎవడు చేయించినాడు? ఇంత వ్యవస్థలు ఎప్పుడు వచ్చినాయి? ఈ ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియదు రైతులు. ఎంత పనికి మాలినోడు అంటే అంత పనికి మాలి. బాబును అలా పనికి మాలినోడు అనకండి సార్. పాపం బాబు బాల్య చాపల్యం పిల్లోడు. అన్నీ నావే అనే పిల్లోడు. అవును నీవేలే అనాలి, లేకపోతే గుక్క పెట్టి ఏడుస్తాడు. బాబు ఏడిస్తే పచ్చ ఛానళ్ళు గగ్గోలు పెడతాయి. ఏదో పిల్లోడు అడిగాడు ఇస్తే పోలా అని డిబేట్లలో రాగాలు తీస్తారు. మామ పార్టీ నాదే అన్నాడు, మామ పదవి నాదే అన్నాడు, హైదరాబాదు నాదే అన్నాడు, అంబేద్కర్ విగ్రహము నాదే అంటాడు. అన్నీ తానే, అన్నీ నేనే, అన్నీ నావే అంటాడు. ఏమన్నా అంటే ఏడుస్తాడు. బాల్య చాపల్యం. ఈ బాబుకి పిఎం పదవి కావాలా, సీఎం పదవి కావాలా అంటే సీఎం పదవే కావాలి అన్నాడట. సీఎం పదవే పెద్దగా కనపడ్డదట. నా చిన్నప్పుడు నా చిన్న తమ్ముడు ముందు 10 పైసలు 25 పైసలు పెట్టి ఏది కావాలి అంటే 10 పైసలే కావాలి అన్నాడు. ఎందుకంటే అది పెద్దగా కనబడుతుంది. బాల్య చాపల్యం. పనికి మాలినోడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇప్పుడు నా పేరు ఆ నుంచి తీసేస్తే మాత్రం ఆ అంబేద్కర్ విగ్రహం ఎవడు కట్టాడో తెలీదా? ఈ రైతులకు సర్వేలు ఎవడు చేయించినాడు? ఇంత వ్యవస్థలు ఎప్పుడు వచ్చినాయి? ఈ ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియదు రైతులు. ఎంత పనికి మాలినోడు అంటే అంత పనికి మాలి.